ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. A father is 5 years more than the 4 times of son's age. A father is 5 years more than the 4 times of son age. So father equal to సన్ ఏజ్ అనుకుందామండి. మనం సన్ ఏజ్ ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఈక్వల్ టు 4x అవుతుంది. ఇంతకుముందు మనం ఫస్ట్ ప్రాబ్లమ్ నేర్చుకున్నాం. సన్ ఈక్వల్ టు 5, సన్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఫాదర్ ఈక్వల్ టు 4x అండ్ మోర్ దెన్ 5 years. సో ఎక్స్ ప్లస్ 5. ఫాదర్ ఈక్వల్ టు 4x ప్లస్ 5. ఇఫ్ సన్ ఈక్వల్ టు ఎక్స్ దెన్ ఫాదర్ ఈక్వల్ టు 4 times ఆఫ్ ఎక్స్ మోర్ దెన్ 5 years. సో ఈ క్వశ్చన్ రాసుకున్నాము. ఇన్ 5 years he will be 3 times in 5 years అంటే after 5 years. now x plus 5. సో సింపుల్ ఇక్కడ రాసుకోవచ్చు మనం x ఈక్వల్ టు, లేదా ఇట్లా కాకుండా ఇంకా సింపుల్గా చేయొచ్చు అండి. ఫాదర్ ఈక్వల్ టు 4 times ఆఫ్ సన్ ప్లస్ 5. సింపుల్గా ఇలా రాసుకోండి. ఫాదర్ ఈక్వల్ టు 4 times ఆఫ్ సన్ ప్లస్ 5. ఫాదర్ ఈక్వల్ టు 4 times ఆఫ్ సన్ ప్లస్ 5 ఇన్ 5 years. ఇది ఫస్ట్ కండిషన్. Second condition, in 5 years. In 5 years means father plus 5 equal to son plus 5 will be 3 times. So father minus 3 into son equal to 3 into 5, 15 minus 5, 10. This is the equation number 2 and this is the equation number 1. So equation number 1 ఇక్కడ substitute చేస్తే f minus 4s equal to 5. సో సన్ ఏజ్ అడిగాడు, సో ఫాదర్ గెట్ క్యాన్సిల్ చేసుకుంటే ప్లస్ మైనస్. సో సన్ ఈక్వల్ టు 5 years. సన్ ఈక్వల్ టు 5 years. సో సన్ ఏజ్ ఎంట్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం 5 years. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ని అర్థం చేసుకొని ఒక ఈక్వేషన్ రాసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏ విధంగా వస్తుందంటే ఫస్ట్ ఫాదర్ ఈజ్ 5 years మోర్ దెన్ ది 4 times ఆఫ్ హిస్ సన్. సో ఫాదర్ ఈక్వల్ టు 4 times ఆఫ్ సన్కి ప్లస్ 5 యాడ్ చేయాలి. 4 times ఆఫ్ సన్కి ప్లస్ 5 యాడ్ చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి 5 years ఆఫ్టర్ అంటే ఫాదర్ ప్లస్ 5 ఈక్వల్ టు సన్ ప్లస్ 5 అండ్ 3 times అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫాదర్ ప్లస్ 5 ఈక్వల్ టు 3 times ఆఫ్ సన్ ప్లస్ 5. సో దాన్ని సింప్లిఫై చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇది కూడా ఈక్వేషన్. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే మనకి ఎస్ వాల్యూ వచ్చేసింది. ఎస్ అంటే సన్ ఏజ్ ఈజ్ 5 years. సన్ ఏజ్ ఈజ్ 5 years. నెక్స్ట్ క్వశ్చన్. 6 years ago the ratio ages of Kunal and Sagar was 6:5. 4 years ends, the ratio of their ages will be 11:10. What is the Sagar present age? దీనికి 2-3 మెథడ్స్ ఉంటాయండి. ద షార్టెస్ట్ మెథడ్ సింపుల్ మెథడ్ చేయాలి, ఎందుకంటే మనకు టైం ఇంపార్టెంట్ కాబట్టి. ఫస్ట్ 6 years ago అంటే 6:5 ఇచ్చాడండి. ఆఫ్టర్ 4 years the ratio will be changed into 11:10. సో 6 to 4 డిఫరెన్స్, ఇది -6 ఇది +4 ఆఫ్టర్ 10 కాబట్టి డిఫరెన్స్ ఈజ్ 10 years. సో రేషియో ఎంత ఇంప్రూవ్ అవుతుంది ప్రతి ఈచ్ కేసులో కూడా 6 to 11, 5 to 10, 5 అంటే రేషియో మనకి 5 parts ఇంక్రీజ్ అవుతుంది. 10 yearsకి 5 parts ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఈచ్ పార్ట్ there will be increment of 2 years. So each part equal to 2. So 6 years present first condition ఉంది కదండి. 6:5. సో 2 into 6 12, 5 into 2 10 years అన్నమాట. 2 into 12, 6 into 2 12, 5 into 2 10 years. ఇది ఎప్పుడు 6 years బిఫోర్ అంటే +6. క్వశ్చన్లో ప్రజెంట్ ఏజ్ అడిగాడండి. ప్రజెంట్ ఏజ్ అంటే +6 యాడ్ చేస్తే 18:16. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ కూనల్ ఈజ్ 18, సాగర్ ఈజ్ 16. అండ్ ఇంకా మనం క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు మనం చేసింది కరెక్టా తప్పని తెలుసుకోవడానికి. అండ్ ఆఫ్టర్ 4 years 18 + 4 ఈక్వల్ టు 22 అండ్ 16 + 4 ఈక్వల్ టు 20, విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 22:20 మీన్స్ 11:10. సో ఈవెన్ కండిషన్ ఆల్సో సాటిస్ఫై. సో మనకి ఏ ఏజ్ కావాలంటే ఆ ఏజ్ చెప్పచ్చు. ఫస్ట్ 6 years బ్యాక్ దేర్ ఏజెస్ వాజ్ 12:10.
present ages were 18 and 16. After 4 years their ages were 22 and 20. సో ఈ క్వశ్చన్ మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం పర్సంటేజ్ ఎంత రేషియో ఎంత ఇంక్రీజ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ద డిఫరెన్స్ ఈజ్ 10 years. 10 yearsలో 5 parts ఇంక్రీజ్ అవుతుంది. 10 yearsలో 5 parts ఇంక్రీజ్ అవుతుంది. సో ఈచ్ ఇయర్ వచ్చేసి మనకి 1 partకి 2 years ఇంక్రీజ్ అవుతుంది. 1 partకి 2 years, విచ్ మీన్స్ 1 part ఈక్వల్ టు 2 years. సో 1 part ఈక్వల్ టు 2 అంటే 6x, 6 into 2, 5x, 5 into 2 అని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో అండ్ ఫైనల్ క్వశ్చన్ మన వ్యూవర్స్ కోసం ఒక క్వశ్చన్ మేము ఆస్క్ చేస్తున్నామండి. మీకు ఒకవేళ ఇంట్రెస్టింగ్గా ఉంటే క్వశ్చన్ చేయండి. ఈ క్వశ్చన్ చేసి ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో డ్రా చేయండి. ద క్వశ్చన్ ఈజ్ ద సమ్ ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 60 years. సో సమ్ ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 60 years. 6 years ago the father age was 5 times the age of son. After 6 years the son age will be అని క్వశ్చన్ ఇస్తానండి. ఈ క్వశ్చన్ మీకు ఇంట్రెస్ట్గా ఉంటే చేయండి. ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, లేదా మా నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి దీన్ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళతో కూడా వీడియో చూడడానికి ట్రై చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్గా చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.